హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్. నోరూరించే బిర్యానీ, వేడివేడి పొగలొస్తూ ఉంటే తినాలని అందరికీ ఉంటుంది. కానీ హైదరాబాద్లో స్టార్ రెస్టారెంట్లో ఆ బిర్యానీ వండే తీరు, బిర్యానీ ఉండేటువంటి చోటు, దాంట్లో వాడే వస్తువులు, అక్కడ కిచెన్ కనుక చూస్తే ఇంకోసారి మీకు బిర్యానీ తినాలన్నా కూడా ఐఎమ్ డామ్ షూర్ మీకు ఎముడు గుర్తు రావాల్సిందే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీ ప్రాణాలు కూడా పోతాయి. ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో ఈ స్టార్ రెస్టారెంట్లు మీకు బిర్యానీని వడ్డిస్తున్నాయో మీకు ఆ విజువల్ చూపిస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. షాగౌస్, మెహఫిల్, ఐడియల్ కిచెన్, పాలమూరు గ్రిల్స్ ఒకటా రెండా వారం 10 రోజులుగా వరుసగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఈ తనిఖీలో బయటపడ్డ షాకింగ్ సంఘటనలు ఏంటంటే, మీరు తినే ఆ చికెన్ బిర్యానీ, చికెన్ ఈ రోజుది కాదు, 10 రోజుల క్రితం. మీకు వేడివేడిగా చికెన్తో పాటుగా సర్వ్ చేసేటువంటి ఆ రెసిపీ ఏదైతే సూప్ ఉందో దాంట్లో బొద్దింకలు ఈత కొడుతున్నాయి. మీరు నోరూరించేలా తినేటువంటి ఇంకేదైనా చికెన్ గ్రిల్స్ కానీ, మటన్ కీమా కానీ, ఇవన్నీ కూడా వాటిలో పురుగులు డాన్సులు చేసుకుంటున్నాయి, విందు చేసుకుంటున్నాయి బొద్దింకలు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో చాలా కీలక విషయాలు బయటపడుతున్నాయి. గచ్చిబౌలిలోని షాగౌస్ చికెన్, మటన్ బిర్యానీపై ఎక్కడ చూసినా ఈగలే ఉన్నాయి. మాదాపూర్లోని ఐడియల్ కిచెన్లో పిండి వంటకాల్లో బొద్దింకలు, మినపపప్పులో పురుగులు ఉన్నాయి. కొండాపూర్లోని పాలమూరు గ్రిల్స్లో ఎక్స్పైరీ అయినటువంటి మష్రూమ్స్ కనబడుతున్నాయి. మరోవైపు రాయదుర్గ్లోని షాగౌస్కి 92కి 60 మార్కులు ఇచ్చారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇక హైటెక్ సిటీలోని మెహఫిల్, చాలా మందికి ఐటీ హబ్లో చాలా దగ్గరగా ఉన్నటువంటి రెస్టారెంట్ ఈ మెహఫిల్. ఈ మెహఫిల్లో నిర్వాహకాలు చూస్తే మీరంతా షాక్ అవ్వాల్సిందే. మీరు తినే చికెన్లో బొద్దింకలు ఉన్నాయి. మీరు దాన్ని ఏమనుకుంటారంటే మళ్ళీ చాలా మంచిగా గ్రేవీగా ఉంది కదా, ఆ గ్రేవీని చూసి నోరూరు తింటారు. ఆ గ్రేవీలో బొద్దింకల రక్తం, బొద్దింకల పొడి కూడా కలిసింది. మాదాపూర్లో ఐడియల్ కిచెన్ 61 మార్కులు ఇచ్చారు. కొండాపూరు, పాలమూరు గ్రిల్ 65 మార్కులు ఇచ్చారు. ఒకటా రెండా మీకు చూపిస్తున్న ఒక్కొక్క రెస్టారెంట్ చూడండి. ఇంకోసారి మీరు రెస్టారెంట్ తినే ముందు ఒక్కసారి ఈ వీడియోని షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎక్కువగా రెస్టారెంట్లో తిందాం, రెస్టారెంట్కి వెళ్దాం, రెస్టారెంట్లో బుక్ చేసుకుందాం, స్విగ్గీ, జొమాటో రకరకాలుగా బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోలు చూపించండి. ఫస్ట్ నేను చూపిస్తున్న విజువల్ ఇది పాలమూరు గ్రిల్ది. పాలమూరు గ్రిల్లో మీకు కనిపించేవన్నీ కూడా నాన్ వెజ్ చికెన్ ఉంది, తర్వాత కొన్ని వెజ్జీస్, పన్నీర్ లాంటివి ఉన్నాయి. ఆ వెజ్జీస్లో కూడా చూడండి అక్కడ బొద్దింక తిరుగుతుంది. అక్కడ సర్కిల్ వేసి చూపించాను మీకు నేను. తర్వాత ఫ్రీజర్లో పెట్టినటువంటి కొన్ని రోజుల క్రితం ఎక్స్పైర్ అయినటువంటి చికెన్, కుళ్ళిపోయిన వాసన వస్తున్న చికెన్, రైట్. మరోవైపు బకెట్స్ లో కూడా చూడండి, ఇది 25th డేట్ రోజు ఉంది, కానీ ఈ రోజు ఇంకా సర్వ్ చేస్తున్నారు. అది మీకు సర్వ్ చేసేటువంటి చికెన్ లో చిన్న గ్రిల్ కానీ, ఆ గ్రేవీ కానీ. ఇది పాలమూరు గ్రిల్, కొండాపూర్ల నిర్వాకం. బొద్దింకలు చూడండి ఎంత దరిద్రంగా ఉందో. దాని మీద కవర్ లేదు, దాని మీద పురుగులు ఆలుతున్నాయి, ఈగలు ఆలుతున్నాయి. ఇక్కడ మీకు సర్కిల్ మళ్ళీ కనిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇక్కడ చూడండి ఆ సర్కిల్లో, ఆ సర్కిల్లో మీకు కనిపించేది క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బొద్దింక. హోల్ చేయండి పీసీఆర్. అక్కడ బొద్దింక, ఆ బ్లాక్ కలర్ చూడండి, ఆ బొద్దింక దాన్ని పట్టించుకుని నా చూడలేడు. అట్లాగే తీసుకొచ్చి ఆ బొద్దింకని చేతితో తీసి పక్కకు పడేస్తారు. అందుకే అంటారు చూస్తారా, టీ కప్పులో ఈగ పడితే తీసి పక్కన పడేస్తే టీ అయిపోద్ది అన్నట్టుగా, బిర్యానీలో ఆ చికెన్ పీస్ తినేస్తే మిగిలినంత వెజ్ అయితే అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తారు, ఆ బొద్దింకల బిర్యానీ, ఆ బొద్దింకని పక్కన తీసుకొచ్చి మీకు బిర్యానీ అని చెప్పి ఆ చికెన్ పీసెస్ సర్వ్ చేస్తున్నారు. ఇది పాలమూరు గ్రిల్ పరిస్థితి. మీరెవరైనా ఫ్రెండ్స్లో ఎక్కువగా పాలమూరు గ్రిల్ రిఫర్ చేసినా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకోసారి మీరు అక్కడికి వెళ్ళాలంటే డెఫినెట్గా ఆలోచించాల్సింది. ఐడియల్ కిచెన్, కమింగ్ బ్యాక్ టు ఐడియల్ కిచెన్, ఇది మాదాపూర్ ఐడియల్ కిచెన్. ఒక్క దానిపైన చూడండి, అక్కడ డస్ట్బిన్ ఏది, అక్కడ ప్రాపర్ మేనేజ్మెంట్ ఏది, ఐ మీన్ పప్పులు ఉప్పులు పక్కనే ఉన్నాయి, ఆ పక్కనే చెత్త చెదారం డస్ట్ ఉంది. ఈ ఈగలు వాటిపై వాళ్తున్నాయి, వీటిపై వాళ్తున్నాయి. ఆ చెత్త చెదారం, కుళ్ళిపోయినటువంటి కూరగాయల పైన అవే ఈగలు వాళ్తున్నాయి. డస్ట్బిన్ ఇక్కడ, ఆ పక్కనే పప్పులు ఉప్పులు ఉంటాయి, వాటిపైన కూడా ఇవే ఈగలు వాళ్తున్నాయి. ఈగలు, బొద్దింకలు, చాలా దారుణం. చూడండి ఇక్కడ ఒక్కదానిపైన ఆ మూత లేదు, ఐ మీన్ ఏమంటారు దాన్ని, కవర్కి ప్యాకేజ్ లేదు. చూడండి ఇది ఐడియల్ కిచెన్లో బొద్దింక. ఇది చూసిన తర్వాత కూడా మీకు తినాలనిపిస్తోందా? ఈ దోసా పిండి, ఇది దోసా పిండి వాళ్ళు సంథింగ్ లైక్ చట్నీ, దాంట్లో బొద్దింక స్విమ్ చేస్తోంది. ఒక్కసారి కరెక్ట్గా చూడండి. మీరెవరైనా చట్నీ అక్కడికి వెళ్ళి, అమ్మ నేను పొద్దున్న లేస్తే ఆ రెస్టారెంట్లో టిఫిన్ చేస్తా, ఇక్కడ లంచ్ చేస్తా, నైట్ డిన్నర్ ఇక్కడ చేస్తాను ఆలోచించేటువంటి చాలామంది ఐటీ ఎంప్లాయీస్, కొంతమంది ఎక్కువగా రెస్టారెంట్లపై ఆధారపడే వాళ్ళు ఈ బొద్దింకలను చూడండి. ఇక్కడైనా మీరు ఎలా తింటారో అర్థం చేసుకోండి. ఇక చూస్తే అక్కడ కిందనే పూర్తిగా చెత్త చెదారం, ఆయిల్ క్యాన్ ఉంది, దానిపై మూత లేదు, దాంట్లో ఇంకా ఎన్ని బొద్దింకలు ఉన్నాయో.
నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ ఇంకో రెస్టారెంట్ విజువల్. నెక్స్ట్ షాగ్ హౌస్, రాయచూర్ దగ్గర షాగ్ హౌస్. పాపం చాలామంది ఇది పర్ఫెక్ట్ పక్కా బిర్యానీ కేర్ ఆఫ్ అడ్రస్ అనుకుంటారు. చూడండి ఇక్కడ అబ్బా ఏముంది కిచెన్ కదా, ఆ కిచెన్ ఏముంది చూడండి. ఆ చాక్ చూడండి ఎక్కడ పెట్టాడో, ఆ కటింగ్ చాపర్ చాక్ని బకెట్ వేలాడదీశాడు. ఆ పెయింట్ చూడండి, అదేమంటారు దాన్ని, ఈస్ట్ అంటారా, మొత్తం పాకురు వచ్చింది. ఆ పాకురు అంతా అలా పడిపోయింది. ఆ సీలింగ్ చూడండి, వర్షం కొట్టిందంటే డైరెక్ట్గా ఆ వాటర్ అని ఎక్కడ ల్యాండ్ అవుతున్నాయి, మీరు తినేటువంటి బిర్యానీ చికెన్ పైన, ఆ బిర్యానీలు వేసేటువంటి ఆ రైస్ పైన ల్యాండ్ అవుతున్నాయి. ఇక ఆ కిచెన్ చూడండి, ఆ గ్యాస్ స్టవ్ల పైన ఏమన్నా వాటర్ అట్లే ఉండిపోయినాయి. మీరు మంచూరియా అడుగుతారు, ఆ మంచూరియాలో పోసే వాటర్ అవే. ఆ పక్కనే ఆ ట్యాప్ ఇప్పుకునేందుకు ఆ బకెట్ ఏదైనా చికెన్ బౌల్ లాంటిది కడిగారు అనుకోండి, ఇక్కడ బౌల్ కడుగుతాడు, ఆల్రెడీ మసాలా ఉంటుంది కాబట్టి బౌల్లో తీసేసి మళ్ళీ ఆ పాత్రలో వేసి దాన్నే మంచూరియా కింద మారుస్తాడు. ఆల్రెడీ మసాలా వేసేందుకు మరి, రైట్. ఆ మంచూరియాలు మీకు మీరు తినేటువంటి అవి అంటారు బేబీ కార్న్స్, గ్రిల్డ్ ఫిష్, తర్వాత అపోలో ఫిష్, ఇవన్నీ కూడా ఇక్కడే అవన్నీ తయారయ్యేవి, ఇక్కడే వాటిని గ్రిల్ చేస్తూ ఉంటారు. షాగ్ హౌస్ రాయదుర్గ్, ఇది నేనేదో మీకు ఊరికే చెప్పట్లేదు, అఫీషియల్ తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు రిలీజ్ చేసిన వీడియోస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ గోయింగ్ ఆన్ టు మెఫిల్ హైటెక్ సిటీ మెఫిల్కి వెళ్దాం. ఇక చూడండి బయటకు చూడడానికి ఎంత లగ్జీరియస్ లావిష్ లుక్ ఉందో. ఒక్కసారి కిచెన్కి వెళ్దాం. అబ్బాబాబా చీ, నాకు తెలిసి మనుష్య అనే వాడు ఎద్దిరాడు ఇక్కడ ఫుడ్. ఇక్కడ తీసే విధానం చూస్తూ ఉంటే నిజంగా మనకి ఎవరికి తెలియదు. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరిని తినే ఉంటాం, కానీ తెలిసిన తర్వాత కూడా తిన్నామనంటే ఇక మనంతా హెల్త్ అన్కాన్షియస్ పర్సన్స్ ఎవరు ఉండక రాబోలు. చూడండి ఆ గ్రిల్ ఫిష్ని, చికెన్ బర్డ్స్ని మొత్తం వాటికి ఆ మేకులకు గుచ్చేసి ఎట్లా పెట్టాడు చూడండి. అక్కడ పక్కనే వాటర్ పోతుంది, వర్షం నీళ్ళు అవన్నీ కూడా, వర్షం నీళ్ళు లేకపోతే ఆ గిన్నెలు కడిగిన తర్వాత నీళ్ళని కూడా ఆ ఫ్లోర్పై పడిపోయాయి. ఆ ఫ్లోర్ పక్కనే మీరు లైవ్ బర్డ్స్ ఏవైతే ఉంటాయో లైవ్ అవి పెట్టాడు అంటారు, చికెన్ బాల్స్ చూడండి. ఆ బర్డ్స్ని అట్లాగే తీసుకొచ్చి చికెన్ లెగ్ పీస్లు, సలాడ్లు, చీ మనిషి అనేవాడు వాడు తింటాడా ఇట్లాంటిది? ఇంత దారుణంగా చూసిన తర్వాత కూడా మీ ఇంట్లో ఇట్లాగే ఉంటుందా? మీరు ఎంత ఫ్రెష్గా చేసుకుందాం అనుకున్నా చిన్నగా ఇంట్లో అయితేనేమో మీ అమ్మో లేకపోతే పెళ్ళై ఉంటే మీ భార్య కొంచెం ఉప్పు తక్కువ అయితేనే చాలా దారుణంగా బిహేవ్ చేస్తాం. మీరు ఇటువంటి ఫుడ్ తింటున్నారు బయట. చూడండి కొత్తిమీర, చీచి ఇంత వాడు కాళ్ళతో తొక్కుతున్నాడు, వాడు స్నానం చేసి ఉండాలో తెలియదు, వాడు కాళ్ళతో ఇష్టం వచ్చినట్టు తొక్కి ఆ పైపు, నాకు తెలిసి అది వాళ్ళు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి కావచ్చు, అక్కడ పూర్తిగా నేల మీద ఆ కొత్తిమీర వేసేసి కడిగేస్తున్నాడు. అదే కొత్తిమీర మీకు గార్నిష్ చేయడానికి తీసుకొస్తారు, రైట్. ఆ ఫ్లోర్ చూడండి ఒకసారి. ఆ ఫ్లోర్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది? ఆ ఫ్లోర్ చూడడానికి బయట ఇంత లగ్జరియస్ లావిష్ లుక్. సో మెఫిల్, షాగ్ హౌస్, ఐడియల్ కిచెన్, పాలమూరు గ్రిల్, ఇలా 4 రెస్టారెంట్స్ మీకు చూపించడానికి కేవలం ఇవన్నీ శాంపిల్స్ మాత్రమే. ఈ టాప్ రెస్టారెంట్లు, హైదరాబాద్లోనే టాప్ రెస్టారెంట్లు ఇవన్నీ కూడా, ఎక్కువగా ప్రతి అడుగడుగు బ్రాంచెస్ కనిపించేటువంటి రెస్టారెంట్లు ఇవన్నీ కూడా. వీటికి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేశారు తెలుసా? జస్ట్ నోటీసులు ఇచ్చారు. నేను లైవ్లో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను.